సమీకృత వ్యవసాయం అనేది చేపట్టడం జరిగిందండి. ఎకరన్నర యూనిట్ లో 70 సెంట్లేమో వరి చేను వచ్చే విధంగాను, 40 సెంట్లేమో ట్రెంచ్ 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతు పెట్టుకుని ఒక చేపలకు ఉండే విధంగా వేసుకున్నాము. అదే విధంగా 40 సెంట్లు హార్టికల్చర్ క్రాప్స్ కి, అంటే దాని మీద దగ్గర ఇప్పుడు 30 రకాల మొక్కలు వేయడం జరిగిందండి. అరటి, కొబ్బరి, దానిమ్మ, సపోటా, మామిడి, మనకి కుటుంబానికి కావాల్సిన అన్ని కూడా ప్రకృతి వ్యవసాయంలోనే తినాలన్న కాన్సెప్ట్ తోటి డిజైన్ చేయడం జరిగింది. మాకు గత సంవత్సరం 1 టన్ను 600 కేజీలు చేపలనే దిగుబడి రావడం జరిగింది. వరి అయితేనేమి, చేపలకి అయితేనేమి, ఇలా గొట్టి మీద ఉన్న మొక్కలకి అన్నిటికీ కలిపి 3.5 లక్షల రూపాయలు ఎకరన్నరకే మాకు యూనిట్ లో మేము తీసుకోవడం జరిగిందండి గత సంవత్సరం. ఇప్పుడు అదే విధంగా నాటుకోళ్లను కూడా ఏం చేస్తున్నామంటే పౌల్ట్రీ రూపంలో పెట్టుకుని కోళ్ళ నుంచి వచ్చిన లిటర్ ఏదైతే ఉందో అది చేపలకు ఫీడింగ్ గా ఇచ్చుకోవడం, మేకలు కూడా దీని మీదే పెంచే విధంగా అన్ని కూడా ఇటు గుడ్లు అవనివ్వండి, మాంసం అవనివ్వండి, చేపలు అవనివ్వండి, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అన్ని కూడా మొత్తం ప్రకృతిలో పండించే విధంగా మేము ఇది డిజైన్ చేసుకోవడం జరిగిందండి.